బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నీటిపారుదల శాఖ, టీఎస్పీఎస్సీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు, ధరణి ఇలా అనేక అవినీతి కార్యక్రమాలను ప్రభుత్వం గుర్తించింది. తాజాగా సీఎంఆర్ఎఫ్ పథకంలో నిధులు గోల్మాల్ జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్మాల్పై ప్రభుత్వ నివేదిక సిద్ధం చేస్తోంది. 2018 ఎన్నికల్లో పార్టీ నిధులకు బదులుగా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇవ్వాలని బీఆర్ఎస్ భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 2018లోనే రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల సన్నిహిత అనుచరులకు నియోజకవర్గానికి 20 మంది చొప్పున ఇలాంటి మెడికల్ బిల్లులు లేకుండా 10 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు చెక్కులను అందించారు. దీంతో ఈ వ్యవహారంలో 200 కోట్లు దుర్వినియోగమైనట్టు అంచనా వేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి అర్హత లేకున్న లబ్ధిదారుల ఎంపిక చేసి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు చెక్కుల పంపిణీ చేసినట్లు గుర్తించారు. సిరిసిల్ల, గజ్వేల్, వరంగల్ జిల్లాల నుంచి మరికొన్ని నియోజకవర్గాలకు ముందుగానే చెక్కులు చేరినట్టు గుర్తించారు. దీనిపై అధికారులు లబ్ధిదారుల పేరిట ఆధారాలు సేకరించారు. మరో 2 రోజుల్లో సీఎం రేవంత్ దీనిపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. నివేదిక తర్వాత తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నీటిపారుదల శాఖ, టీఎస్పీఎస్సీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు, ధరణి ఇలా అనేక అవినీతి కార్యక్రమాలను ప్రభుత్వం గుర్తించింది. తాజాగా సీఎంఆర్ఎఫ్ పథకంలో నిధులు గోల్మాల్ జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇలా బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి చిట్టా మొత్తం ఒక్కొక్కటిగా కూపిలాగుతున్నది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ రోజు సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి అంశంలో గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి భారీ అవినీతిని అయితే ఇప్పుడు అవినీతి జరిగినట్టు ఆరోపణలు రావడంతో దాన్ని బయటికి తీసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే దానికి సంబంధించి ఆ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ లో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలను ఒక్కొక్కటి కూడా బయటకు తీసుకొచ్చే పనిలో ఉండదు. దానికి సంబంధించి అధికారులు కూడా 150 కోట్లు కొల్లగొట్టినట్టు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 2019 లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ లోనే ఆ సమయంలో ఇదంతా జరిగినట్టు కూడా అధికారులు గుర్తించినట్టు, సీఎం అధికారులు గుర్తించినట్టు, దాంతో పాటుగా కొన్ని ఆధారాలతో సహా ఇటు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తా ఉంది. ఒక్కొక్క సెగ్మెంట్ లో 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్యమైనటువంటి నాయకులకు ఇటు ప్రతి నియోజకవర్గానికి కూడా 2 నుండి 5 లక్షల రూపాయల వరకు అయితే చెక్కులను అందజేసినట్టు సమాచారం లభించినట్టు తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా క్యాడర్ కు ప్రయోజనం చేకూర్చే విధంగానైతే మొత్తం దీనికి సంబంధించి ఇటు చెక్కులను అయితే ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇటు ఎన్నికల్లో పనిచేసి బీఆర్ఎస్ ను గెలిపించే దిశగా ముఖ్యమైనటువంటి కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వ ఖజానాను సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చే ఇటు సొంత పార్టీ ఖజానా కాకుండా ప్రభుత్వ ఖజానాను ఇటు బీఆర్ఎస్ నాయకులకు వ్యక్తిగతంగా ఇచ్చినట్టు ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ అయితే దీనిపైన ఫోకస్ పెట్టి అసలు దీంట్లో ఏం జరిగిందని చెప్పేసి దీంట్లో మొత్తం ఆధారాలతో బయటికి తీయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కూడా మొత్తం అంత సమాచారాన్ని అంతా కూడా సేకరించేటువంటి పనిలో ఉన్నారు. మొత్తం అప్లికేషన్ లో బీఆర్ఎస్ లీడర్ల పేరుతో వచ్చినటువంటి అప్లికేషన్లు ఏదైతే ఉన్నాయో ఆసుపత్రికి సంబంధించినటువంటి బిల్లులు ఏమాత్రం కూడా ఒరిజినల్ బిల్లులుగా అసలు బిల్లులు లేకపోవడంతో వాస్తవానికి ఈ సీఎంఆర్ఎఫ్ కింద వచ్చినటువంటి దరఖాస్తులు ఖచ్చితంగా ఆసుపత్రికి సంబంధించిన ఒరిజినల్ బిల్లు జత చేయాలి, లేదంటేనో అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతుంది. కానీ బిల్లులు లేకుండా వచ్చినటువంటి దరఖాస్తులకు సైతం రెడీ చేసి వాళ్లకు ఆ చెక్కులు పంపిణీ చేయడం జరిగినట్టు తెలుస్తా ఉంది. ఆఫీసర్లు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి అసలు ఈ యొక్క దరఖాస్తులకు ఒరిజినల్ బిల్లు లేకుండా చెక్కులు ఎలా జారీ చేశారనే దానిపైన సీఎం అధికారులు
అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ఆ బీఆర్ఎస్ హయాంలో బిల్లు లేకుండా వచ్చినటువంటి అప్లికేషన్లు ఎవరు తీసుకున్నారు, స్క్రూటినీ ఎందుకు చేయలేదు, ఎవరు చెప్తే దరఖాస్తులో క్లియరెన్స్ ఇచ్చారనే కోణంలో కూడా కూపీ లాగుతున్నారు. మొత్తానికైతే సిఆర్ఎంఎఫ్ లో జరిగినటువంటి నిధుల గోల్మాలపై నివేదిక కూడా ప్రభుత్వం రెడీ చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. అందులో భాగంగా నేను ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అర్హత లేకుండా కూడా లబ్ధిదారులను ఎంపిక చేశారని చెప్పి 2 నుండి 5 లక్షల వరకు కూడా ఈ యొక్క మొత్తం పంపిణీ జరిగినట్టు, మొత్తం సిరిసిల్ల, గజ్వేల్, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలకు ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ కింద 2 నుండి 5 లక్షలు ముట్ట చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఆధారాల మొత్తం కూడా అధికారులు సేకరించినట్టు తెలుస్తుంది. 1-2 రోజుల్లో సీఎం తోటి సమీక్ష సమావేశంలో ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ లో జరిగినటువంటి 150 కోట్లకు పైగా భారీ అవినీతిని అయితే బయటికి తీసేటువంటి అవకాశం ఉంది. నివేదిక ఎప్పుడైతే ప్రభుత్వానికి ఇస్తారో ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కనబడుతోంది. రాంబాబు, ఇప్పుడు చూసుకుంటే ఈ సిఎంఆర్ఎఫ్ పథకంలో నిధుల గోల్మాల్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది ప్రస్తుతం? అంటే ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ ఎవరైతే పేదలు ఉన్నారో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంటే ప్రైవేటు వైద్యం చేసుకోవాలన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఆ వైద్యానికి అయ్యేటువంటి ఖర్చు భరించలేనటువంటి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇటు అప్లికేషన్ చేసుకుంటే వచ్చేటువంటి ఫండ్ను ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల కోసం ఎన్నికల్లో పనిచేసేందుకు ఉపయోగించుకున్నారన్నటువంటి దానిపైన ఆరోపణలు రావడంతో దీనిపైన దృష్టి సారించినటువంటి ప్రభుత్వం అయితే దానికి సంబంధించి ఎవరెవరు దీనిపైన ఇందులో భాగస్తులు ఎవరు, దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉందని చెప్పేసి దీనిపైన కూపీ లాగేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించినటువంటి అధికారులు ఇప్పుడు సీఎం దృష్టికి కూడా ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. సీఎం దగ్గరికి కూడా ఈ సమాచారం వచ్చినట్టు తెలుస్తా ఉంది. 2-3 రోజుల్లో నివేదిక మొత్తం పూర్తయిన తర్వాత సీఎం దృష్టికి అంటే సీఎం కు నివేదికను అందించిన తర్వాత ఈ అధికారులపై అయితే ఎవరైతే అధికారులు సహకరించారా, లేకపోతే రాజకీయ నాయకుల ప్రమేయం ఎవరున్నది, లేకపోతే దీంట్లో ఎవరెవరు దీంట్లో ఫైరవిదారులు, లేకపోతే ఏ మంత్రి ప్రమేయం ఉన్నది, లేకపోతే ఎమ్మెల్యేల ప్రమేయం ఉంది, ఎవరి ప్రమేయం ఉందని కూర్చులాగేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కీలకమైనటువంటి ఆధారాలు బయటికి రాగానే వీళ్ళందరిపైన కూడా ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉన్నది. రాంబాబు, ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో చేసినటువంటి అవినీతి కార్యక్రమాలపై ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? బీఆర్ఎస్ సర్కార్ గతంలో చేసినటువంటి అవినీతి చిట్టా కూడా మొత్తం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నది. 1 కాదు 2 కాదు. ఇటు ఇసుక దందా, మైనింగ్ మాఫియాకు సంబంధించినటువంటి అంశంలో కానీ, ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇటు విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు కానీ, నీటిపారుదల రంగంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా విపరీతమైనటువంటి తప్పులు దొరికిపోయినాయి, విపరీతమైనటువంటి నష్టాలు జరిగినాయి, విపరీతమైనటువంటి ఫ్రాడ్ జరిగింది. ఈ ఫ్రాడ్ కు సంబంధించినటువంటి అనేక అంశాలను కానీ కొత్త ప్రభుత్వం రాగానే దీనికి సంబంధించి ఇటు విచారణలు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు ఒకవైపు దాడులు చేస్తున్నారు, మరొక వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా వీళ్ళు కూడా విచారణ చేపడుతూ ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ సర్కారులు హయాంలో జరిగినటువంటి ఒక అవినీతి 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే చెంతాడంత లిస్ట్ ఉంది. కాబట్టి ప్రతి రంగంలో ఇటు మాఫియా, భూమాఫియా, ఇసుక మాఫియా, ధరణికి సంబంధించినటువంటి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని రియల్ దందా కొనసాగినటువంటి తీరు కానీ, రిజిస్ట్రేషన్ లో జరిగినటువంటి అక్రమాలకు కానీ, ఈ అక్రమార్కుల ఈ గోల్మాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా కూపీ లాగుతా ఉంది, విచారణ చేపడుతూ ఉంది. మొత్తానికైతే పూర్తి ఆధారాలు రాగానే ఇటు లోక్సభ ఎన్నికల తర్వాత లేకపోతే లోక్సభ ఎన్నికలకు ముందైతే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ లోపు ఇదంతా జరిగేటువంటి పరిస్థితి అగపడతలేదు. కానీ లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇటు ఈ యొక్క బీఆర్ఎస్ సర్కారులో అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులు, దాంట్లో ఉన్నటువంటి ప్రమేయం ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు, కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా అరెస్ట్ కూడా అయ్యేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. ప్రియా, అయితే రాంబాబు, ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అంతం చేయాలనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలనేటువంటి లక్ష్యమేం కాకుండా కానీ, బీఆర్ఎస్ పార్టీ బలహీనపరచాలన్నటువంటి కుట్ర కూడా ఏం లేకున్నా కానీ రాజకీయంగా ఒక పార్టీ తాము బలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉంటుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీని మరింత స్ట్రెంథన్ చేసుకోవాలనుకుంటా ఉంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇటు ప్రజలను పెట్టినటువంటి ఇబ్బందులు, ఉద్యమ పార్టీగా చెప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు నియామకాల పైన ఉద్యమించినటువంటి పార్టీ ఆ దిశగా అడుగులేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఆ
తెలంగాణ ఇచ్చినట్టు తెలంగాణలో ఆ యొక్క ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తున్నది. పైగా అలాంటి ఆకాంక్షలు నెరవేర్చకపోవడం కాకుండా ఆ అవకాశం ఉన్నటువంటి మేర మొత్తం విపరీతమైనటువంటి దోపిడీ జరిగిందని చెప్పేసి భావిస్తున్నది. ఈ దోపిడీకి సంబంధించినటువంటి దాంట్లో పాత్రధారులను సూత్రధారులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. కాబట్టి ఆల్టర్నేట్ గా వాళ్ళ పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలి. కాబట్టి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యమకాలలో పనిచేసినటువంటి వాళ్ళు, ఆ పార్టీలో ఉండి నష్టపోయినటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతారు, ప్రజలకు ఉపయోగపడతారు అనుకున్నటువంటి నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలోకి అలాంటి నాయకులు ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని చెప్పేసి భావిస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని చూస్తే ఆ వైపుగా అడుగులేస్తే 10 రెట్లు ఎక్కువ ఆలోచిస్తే ఆ పార్టీ మనుగడ లేకుండా చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఎందుకంటే ఎమ్మెల్యేలను గతంలో కొనుగోలు చేసినటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వం కూలుస్తామని చెప్పి ఆ నేతలు చేసినటువంటి ప్రభుత్వం పడిపోతుందని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఆ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి చర్యలకు పాల్పడితే అసలు ఆ పార్టీ మనగడే ప్రమాదకరంగా ఉండేటువంటి అవకాశం ఆ దిశగా మేము అడుగులేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలో ఉంది కాబట్టి ఒకవైపు ప్రజాపాలనతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలకు చేరికలు కూడా ఆ దిశగానే ఉన్నాయి. ప్రియా. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.